హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ నేమ్ మంజునాథ్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో ఈరోజు నాకు ఇంత హ్యాపీనెస్ ఎందుకు అని అంటే, నా చిన్నప్పటి ఆల్బమ్ వీడియో అయితే దొరికింది. సో దాన్ని చూసి నేను చాలా అంటే చాలా మెమరీస్ కూడా గుర్తొచ్చాయి. సో అందుకే ఇంకా శ్రావణ మాసం కూడా వస్తుంది కదా అని చెప్పి ఇల్లంతా క్లీన్ చేస్తుంటే అప్పుడు నాకు ఆల్బమ్ దొరికిందనమాట. సో దాన్ని చూసి నాకు ఈ హ్యాపీనెస్ అనమాట టోటలీ. అంటే అప్పుడు నేను చిన్నగున్నప్పుడు ఎలా ఉన్నాను, ఏంటి, ఆ మెమరీస్ ఏంటి అనేది కూడా నాకు ప్రతి ఒక్కటి కూడా గుర్తొస్తుంది. సో అందుకే నేను ఇంకా నాతో పాటు మీకు కూడా చూపించాలి, నా ఫ్యామిలీని చూపించాలి అండ్ ఆల్సో నా చిన్నప్పటి మెమరీస్ని కూడా కొంచెం షేర్ చేసుకోవాలి అని అనుకుంటున్నాను. సో అందుకే అయితే ఈ వీడియో అయితే చేస్తున్నాను. సో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇదే అండి నా ఆల్బమ్. సో ఇది వచ్చేసి 25th May 2016లో అయితే ఇది నాకు ఫంక్షన్ చేశారనమాట. అంటే శారీ ఫంక్షన్ లాగా. అండ్ ఈ శారీ వచ్చేసి అప్పట్లో ఇదే ట్రెండింగ్ ఉంది అని చెప్పేసి ఇదైతే నాకు కట్టించేశారు. సో నాకు అసలు మోస్ట్లీ ఫొటోస్ అన్నీ కూడా స్టిల్ ఫొటోస్ అన్నీ కూడా లాస్ట్లో తీసినవే. సో అందుకే ఫేస్ అంతా కూడా డల్ అయిపోయింది కొన్ని ప్లేసెస్లో అయితే. అంటే లాస్ట్లో తీసిన ఫొటోస్ స్టిల్ ఫొటోస్ అన్నీ కూడా లాస్ట్లో తీశారు కాబట్టి ఇంకా ఫేస్ అంతా కూడా చాలా డల్ అయిపోయింది. ఇంకా స్టార్టింగ్లో చేయాలి అంటే కొంచెం టైమింగ్ సరిపోలేదు మాకు. ఇంకా త్వరగా టైం అయిపోతుంది అని చెప్పి చేసేసారు. నార్మల్గా ఫంక్షన్ కొన్ని స్టిల్స్ అయితే తీశారు. అందులో ఇక్కడ చిన్న ఫోటో ఉంది కదా, సో ఇది ఒకటి. అండ్ ఆల్సో బ్యాక్ సైడ్ అది వచ్చేసి డెకర్ అంతా కూడా మా ఫాదర్స్ వాళ్ళే అంతా కలిసి చేశారు. సో శ్రీశైలంలో మాకు షాప్ ఉంది కదా, మేము అవే సేల్ చేస్తాము. తోరణాలు అంటారు కదా డోర్స్కి. సో వాటితోనే మేమైతే తెచ్చి చేసాము. సో ఇవన్నీ కూడా కొన్ని స్టిల్స్ వచ్చేసి స్టార్టింగ్లోనే తీశారు. మరి ఇంకా ఎక్కువ లేట్ అయిపోతుంది అని చెప్తే ఇంకా సరేలే అని చెప్పి ఫంక్షన్ అయితే స్టార్ట్ చేశారనమాట. ఇంకా ఇవి అన్నీ కూడా కొంచెం లాస్ట్లోనే తీశారు. అండ్ ఇక్కడ కనిపిస్తున్న చిన్న ఫోటో కూడా అది స్టార్టింగ్లోనే తీశారు. సో మేము ముగ్గురం, మాకు ఏమో తెలియదు, ముగ్గురికి ఒకేసారి అయితే ఫంక్షన్ చేయాలని రాసి పెట్టినట్టుంది. సో ముగ్గురికి కూడా ఒకేసారి అయితే చేశారనమాట. ఇవైతే మాకు వచ్చిన స్వీట్స్, ఇంకా ఆ స్వీట్స్ అన్నీ కూడా మేము ఇంట్లోనే చేపించుకున్నాము పిలిపించుకొని. ఇంకా మాకైతే ఫస్ట్లో ఇక్కడ వచ్చిన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అండ్ ఆల్సో ఇవన్నీ తెచ్చి ఇంకా స్టేజ్పై పెట్టేశారనమాట. సో మేము ఫస్ట్ ఎవరో కెమెరా సెల్ఫీ తీసుకొని ఇవ్వండి మాకు అని చెప్పి అడిగితే మేము సెల్ఫీ తీస్తుంటే కెమెరామెన్ సడన్గా తీసిన ఫోటో అయితే అది. అండ్ ఇది కూడా లాస్ట్లో తీసిన ఫోటో. అసలు చాలా అంటే చాలా స్టిల్సే ఉన్నాయి లాస్ట్లో, కానీ కొంచెం ఫేస్ డల్నెస్ వల్ల అంతగా రాలేదన్నమాట. అండ్ ఇక్కడ మా మామ వాళ్ళు అయితే రాలేదు, కొంచెం వేరే రీజన్ వల్ల. సో మా మేనమామ అనమాట రాలేకపోయారు. అందుకే ఇంకా చిన్నారి వాళ్ళ మామ వాళ్ళు, పెద్ద మామ అండ్ చిన్న మామ వాళ్ళైతే ఫంక్షన్ చేశారు. అండ్ ఇది వచ్చేసి చిన్నారి వాళ్ళ ఫ్యామిలీ అనమాట. సో మిడిల్లో ఉంది కదా చిన్నారి, అంటే ఆమె నిక్ నేమ్ చిన్నారి, అసలు పేరు దేవి అభిజ్ఞ. అండ్ మా పెద్దనాన్న, పెద్దమ్మ, ఇద్దరు అన్నయ్య వాళ్ళు. అండ్ ఈమె ఇక్షిత వాళ్ళ ఫాదర్ అండ్ మదర్ అండ్ వీణ వాళ్ళ చెల్లి. ఇంకా ఇవన్నీ కూడా లాస్ట్లో తీసిన ఫొటోస్. అండ్ తర్వాత అసలు ఆ బ్యాంగిల్స్ చూసారా ఎంత లావు ఉన్నాయో. అయ్యో నా చిట్టే చేతులకి అసలు అవి వేస్తే నాకు ఫుల్ జారిపోతున్నాయి అప్పుడైతే. ఇంకా ఫైనల్గా అయితే మా ఫ్యామిలీ కూడా వచ్చింది. మా ఫ్యామిలీలో అప్పుడు ఇంకా చిన్నప్పుడు కదా తెలీదు ఏది చేయాలి ఏమి అనేసి. ఇంకా మా అమ్మకైతే అది మా ఇది మా అంటే నాకేమైనా ఇప్పుడు తినాలి అనిపించింది ఉంటుంది కదా స్టేజ్పై. సో అది ఇంకా వేరే వాళ్ళు వచ్చినా కూడా వాళ్ళకి నచ్చింది పెడుతున్నారు అని చెప్పేసి ఇంకా మా అమ్మ వాళ్ళు వచ్చినారు కాబట్టి అమ్మ అది పెట్టు అని చెప్పి మా అమ్మతో అడిగి మరి పెట్టించుకున్నాను అక్కడ నేను. అండ్ తర్వాత వచ్చేసి ఇదే నా ఫ్యామిలీ ఫోటో. ఇంకా మా అన్నయ్య జస్సు చూసారు, ఎంత చిన్నగా ఉన్నాడో, అప్పుడే బాగుండే జస్సు. ఇంకా వీళ్ళంతా కూడా మాకు మార్కెట్, అంటే మా శ్రీశైలం కాబట్టి ఇంకా మార్కెట్లో వాళ్ళని కూడా ఇన్వైట్ చేసాము. సో ఇంకా వాళ్ళు కూడా వచ్చేసారనమాట. అండ్ ఇది వచ్చేసి మా జేజీ నాన్న అండ్ మా జేజీ వాళ్ళ సిస్టర్, తర్వాత తమ్ముడి వైఫ్ అండ్ కొడుకు కోడలు అనమాట. వీళ్ళ ఫ్యామిలీ హైదరాబాద్ నుండి వచ్చారు వీళ్ళు, మా తాతయ్య, అమ్మమ్మ.
అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ ఫోటో అంటే నాకు చాలా అంటే చాలా ఇష్టం. ఎందుకంటే ఇప్పుడు ఈ స్కిన్ ఉంటుంది కదా, స్కిన్ కానీ హెయిర్ కానీ కొంచెం అవంతా కూడా స్మూత్గా పెట్టి, ఇంకా మిగతా జ్యువెలరీస్ మల్లెపూలు కానీ శారీ కానీ అవంతా రఫ్ ఉంటాయి కదా కొంచెం. సో ఆ ప్లేస్ని కూడా రఫ్గా పెట్టేశారనమాట. అండ్ ఇది కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ దానిలానే. అందుకే నాకు ఈ ఫోటో అంటే చాలా ఇష్టం ఇందులో. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది నార్మల్గా స్టిల్స్, ఇంకా ఇవన్నీ కూడా లాస్ట్లో తీసినవే. అండ్ ఇంకా అక్కడ కూడా మొత్తం ఇంకా మార్కెట్ వాళ్ళే చాలామంది వచ్చారు. మా మమ్మీ సైడ్ వాళ్ళు అయితే కొంతమంది కూడా రాలేకపోయారు. ఏమో తెలియదు, నా టైమింగ్ సరిగా లేదనుకుంటున్నాను. అప్పట్లో ఎవరు కూడా అసలు మా మమ్మీ సైడ్ వాళ్ళైతే ఫంక్షన్కి ఎవరు రాలేదు. ఇంకా సో ఫైనల్గా అయితే ఈ పర్పుల్ శారీ ఏమో మా పెద్దమ్మ వాళ్ళ చిన్న అక్క అనమాట, చిన్న అక్క ఈమె. సో ఆమె డ్రెస్ ఇచ్చినట్టు ఇచ్చి తీసుకొని వెళ్ళిపోయింది. మా మమ్మీ కూడా లేదు అక్కడ అని చెప్పేసి. ఇంకా వీళ్ళంతా కూడా మార్కెట్ తరఫునే చాలామంది వచ్చేసారు. సో ఇక్కడ కనిపిస్తున్నాడు కదా, ఈయనే మా పెద్దనాన్న, అంటే మా మమ్మీ వాళ్ళ పెద్దక్క బావగారు అనమాట. ఇంకా వీళ్ళు మా పిన్ని, ఇంకా సెకండ్ బావగాళ్ళ వైఫ్ అంటే పిల్లలు అనమాట. సో ఇంకా వీళ్ళంతా కూడా రిలేటివ్స్. సో ఇక్కడ కనిపిస్తుంది కదా, మా డాడీ వాళ్ళ పెద్ద సిస్టర్ అనమాట. వాళ్ళ అక్క అండ్ మా మామ చైతు అండ్ రాజీ వాళ్ళ పిల్లలు. అండ్ తర్వాత ఇంకా ఫైనల్గా అయితే ఇక్కడ చూస్తున్నారు కదా, అసలు ఆ గోల్డ్లో కనిపించలేదు క్లారిటీగా నాకైతే. సో ఇక్కడైతే ఇన్ స్టైల్ ఆఫ్ ఏమో రాసింది, క్లారిటీగా నేను కెమెరాలో కనిపించట్లేదు. సో అదైతే రాసింది, నాకు చాలా నవ్వు వచ్చింది అది చదివిన తర్వాత. అండ్ వీళ్ళు కూడా కొంచెం రిలేటివ్స్ అండ్ మార్కెట్ పీపుల్స్ కూడా. అండ్ మా చిన్నత్త, మా మామ అండ్ చైతు, రాజీ. అండ్ తర్వాత వచ్చేసి ఇక్కడ ఇది ఒక స్టిల్ ఫొటోస్ చూడండి. అసలు నా ఫేస్ లాస్ట్లో అయితే చాలా అంటే చాలా, ఆఫ్టర్నూన్ 3 or 2:30 ఏమో అయ్యింది. అందరూ వచ్చి చేసి ఫంక్షన్ అంతా వెళ్ళిపోయేసరికి అసలు ఫేస్ అంతా డల్ అయిపోయింది నాకైతే. సో ఇంకా ఈయన మా బావ, అంటే మా మమ్మీ వాళ్ళ పెద్దక్క చిన్న కూతురు అండ్ వాళ్ళ హస్బెండ్ కిరణ్ బావ అండ్ ప్రవళిక అక్క. వీళ్ళే నాకు ఈ ఆల్బమ్ చేసింది, ఫోటోషూట్స్ కానీ అన్నీ చేసింది వాళ్ళే. సో ఇంకా వీళ్ళని నంద్యాల, మా చిన్నక్క అండ్ మా చిన్న బావ. మా పెద్దక్క వాళ్ళు ఉండే కానీ వాళ్ళు కూడా రాలేదు. చెప్పాను కదా, మా మమ్మీ వాళ్ళ సైడ్ అయితే అసలు ఎవరు కూడా మోస్ట్లీ రాలేదు. అండ్ ఈమె వచ్చేసి మా డాడీ వాళ్ళ చెల్లెలు అనమాట, పెద్ద చెల్లి వాళ్ళ హస్బెండ్, 2 పిల్లలు. అండ్ మా బావ, మా శశి అక్క. అండ్ తర్వాత ఇది కొన్ని స్టిల్ ఫొటోస్ అయితే తీశారు. సో ఫేస్ అయితే డల్ ఉంది, ఏమనుకోకండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈమె వచ్చేసి చిన్నారి వాళ్ళ పెద్దమ్మ, అంటే చిన్నారి వాళ్ళ మమ్మీ వాళ్ళ అక్క అండ్ కొడుకు కూతురు వాళ్ళ ఫ్యామిలీ. అండ్ తర్వాత ఈ ఫోటో చూసారా, అంత శారీనే ఎక్కువ ఉంది నా ఫేస్ కన్నా. అక్కడ అదేదో మహల్లో కూర్చోబెట్టినట్టుగా కూర్చోబెట్టి తీశారు ఆ ఫొటోస్ అయితే. సో ఇంకా ఫైనల్గా అయితే మా లాస్ట్ అత్తమ్మ, అంటే మా డాడీ వాళ్ళ లాస్ట్ చెల్లి అనమాట. వాళ్ళ చెల్లి హస్బెండ్ అండ్ దీప్తి అండ్ వెంకీ బావ. సో మల్లేష్ బావ కూడా ఉన్నాడు కానీ తను రాలేకపోయాడు. సో ఇక్కడ మా 3 అత్తలు 3 మామలు, అంటే మా డాడీ వాళ్ళ అక్క, చిన్న చెల్లి అండ్ పెద్ద చెల్లి అనమాట. సో ఈ 3 నించొని ఫోటో తీయాలి అని చెప్పి తీసుకున్నాము మేమైతే. సో మా డాడీ వాళ్ళ సిస్టర్స్ అనమాట వీళ్ళ 3. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా చాలా అంటే చాలా మంది అయితే వచ్చారు. అసలు నాకైతే అయ్యో ఫుల్ టైర్డ్ అయిపోయామంటే అప్పట్లో చెప్పలేము, అంతలా టైర్డ్ అయిపోయాము. సో శశి అండ్ దీప్తి చూసారా, వాళ్ళే నేనైతే అంటే కొంచెం ఇలా ఉండాలి అలా ఉండాలి అంటే ఇంకా కొంచెం శశిని చూసి అయితే నేర్చుకున్నాను, అలా చేయాలి ఇలా చేయాలని. సో ఇది కూడా ఫస్ట్లో తీసిన ఫోటో. మీరు అబ్జర్వ్ చేస్తున్నారో కొన్ని ఫేసెస్లో మంచి గ్లోయింగ్ ఉంది అండ్ ఆల్సో కొన్ని ఫేసెస్లో డల్నెస్ ఉన్నవన్నీ లాస్ట్లో తీసినవే.
సో ఈ ఫోటో అయితే నాకు చాలా అంటే చాలా కామెడీగా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ నించున్నాం కదా! సో మా యక్షి వచ్చేసి నన్ను దొబ్బేసి మరి ముందరికి నించుంది. నేను ఆల్రెడీ అక్కడ నించున్నాను. కానీ నన్ను దొబ్బేసింది. జరుగు వెనక్కి అని నేను మళ్ళీ రిటర్న్ దొబ్బేసరికి తను ఫేస్ అలా పెట్టేసింది. సో ఈ 3 కొంచెం ఫస్ట్‌లో తీసిన ఫొటోసే. సో అక్కడ చూడండి, ఇక్కడ చూడండి డిఫరెన్సెస్ ఎలా ఉంటాయని చెప్పేసి. సో ఇంకా మా రిలేటివ్స్ వాళ్ళు కూడా కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నారనమాట మంచిగా. సో ఫైనలీ ఇదే మా నాన్న సైడ్ వాళ్ళ ఫ్యామిలీ. ఇంకా కొంతమంది వెళ్ళిపోయారు, లేట్ అవుతుంది ఊరికని చెప్పేసి. సో ఇది మా నాన్న వాళ్ళ ఫ్యామిలీ, హోల్ ఫ్యామిలీ అనమాట. మా జేజీ నాన్న, జేజీ వాళ్ళు. సో మా జేజీ నాన్నని కూడా ఇందులో చూసుకునేదానికి నాకు టైం ఉంటుంది. అసలు మా జయనాన్న ఎక్స్పైర్ అయ్యి చాలా బ్యాడ్ అయిపోయాము మా ఫ్యామిలీ అంతా కూడా మేము. సో ఇంకా కొన్ని ఫొటోస్ కూడా తీసుకున్నాము. ఇంకా ఫైనల్గా అయితే మా ఫ్యామిలీ వాళ్ళు కూడా కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నారనమాట. సో ఇక్కడ ముగ్గురు ఫాదర్స్ అండ్ ముగ్గురు మా అమ్మగారు అనే కాన్సెప్ట్తో ఇక్కడ ఫొటోస్ అయితే తీసుకున్నాము. అక్కడ ముగ్గురు మమ్మీస్, ముగ్గురు డాడీస్ లాగా అక్కడ కూడా కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాం అనమాట. అండ్ ఫైనల్గా మా ఫ్యామిలీ అంటే జేజీ నాన్న, జేజీ నాన్న, అమ్మ, జస్సు, రోహిత్, అన్నయ్య అండ్ నేను. ఇదొక ఫ్యామిలీ. ఈమె ఎవరో కొంచెం ఐడియా లేదు అప్పట్లో. ఎవరో కొంచెం మేడం అంటే పొలిటిక్స్ అనుకుంటాను. సో మా ఫంక్షన్ రోజు వస్తే తనతో కూడా ఫోటో తీపిచ్చారు. సో ఫైనల్ పిక్ అయితే ఇదే. సో రిపీటెడే. సో ఇంకా లాస్ట్ రివర్స్ ఫోటోలో అయితే ఇలా పెట్టేశారు. సో ఇదే చూడండి, నేను చెప్పాను కదా మీ చిన్న బావ కిరణ్ అని చెప్పేసి నంద్యాల. సో కిరణ్ డిజిటల్ నంద్యాల. సో ఎస్, ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇది నా మెమరబుల్ ఆల్బమ్ వీడియో అనమాట. సో నా చిన్నప్పటి మెమరీస్ కానీ నా ఫ్యామిలీని నేను మళ్ళీ చూసుకోవాలి, మెమరీ చేసుకోవాలి నా మూమెంట్స్ అంటే నేను ఈ వీడియోలో అయితే ఈ ఆల్బమ్ అయితే చూసుకుంటాను. సో నాతో పాటు మీకు కూడా చూపించాలి అనే చెప్పి ఈ వీడియో అయితే చేశానమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే కొంచెం నేను వీడియోస్ అప్లోడ్ చేయడం అనేది లేట్ అవుతుంది, ఏమనుకోకండి, క్షమించండి ప్లీజ్. ఫస్ట్ థింగ్ వచ్చేసి కొంచెం చిన్నోడు ఉండడం వల్ల నాకు వీడియో షూటింగ్ కానీ ఎడిటింగ్ కానీ నాకు కొంచెం టైమింగ్ అనేది అయితే సరిపోవడం లేదు. సో దానికోసమనే నేనైతే వీడియోస్ని అప్లోడ్ చేయలేకపోతున్నాను. అండ్ లాంగ్ వీడియోస్ ఎందుకు పెట్టడం లేదు అంటే కొంచెం కెమెరా క్లారిటీగా లేదు. సో నాకే ఎందుకో ఒకలాగా అనిపిస్తుంది. షార్ట్ వీడియోలో అయితే జస్ట్ 1 minute 2 minutesలో క్లియర్ అయిపోతుంది. కానీ లాంగ్ వీడియోస్ అంటే కొంచెం కెమెరా బాగుంటేనే కదా సో చూడగలుగుతారు అని చెప్పేసి నేనైతే ఇప్పట్లో ఏది లాంగ్ వీడియోస్ కూడా కొంచెం చేయడం లేదు. చేయాలనిపించినా కూడా కెమెరా సరిగ్గా లేకపోవడం వల్ల నేనైతే అసలు లాంగ్ వీడియోస్ షూట్ చేయాలి అని అయితే కూడా నాకు అనిపించడం లేదు. సో ఇంకా క్షమించండి ఈ వీడియో లేట్ అవుతున్నందుకు. సో ఇప్పటి నుంచి నేను కొంచెం లాంగ్ వీడియోస్ కూడా పెట్టడానికి ట్రై చేస్తాను. అండ్ ఆల్సో షార్ట్ వీడియోస్ కూడా చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవట్లేదు. ఇంకొకటి ఏంటంటే నేను ఇప్పుడే యూట్యూబ్ స్టార్ట్ చేశాను. ఐ హోప్ నాకు తెలుస్తుంది నేను మిస్టేక్స్ చేస్తున్నాను, కానీ ఫస్ట్ టైం కాబట్టి కొంచెం ఏమేమి మాట్లాడాలి ఏంటి అనేది కూడా కొంచెం క్లారిటీ అనేది రావడం లేదు. సో మీరు మంచిగా నన్ను సపోర్ట్ చేస్తూ ఉంటే ముందు ఇంకా నేనే మంచిగా తెలుసుకొని మంచిగా వీడియోస్ చేయడం కానీ ఎడిటింగ్ కానీ చెప్పడం కానీ కూడా కొంచెం క్లారిటీగా మంచిగా కూడా చెప్తాను అని ఉంటుంది. సో అందుకే ఐ హోప్ మీరు నన్ను ఎంకరేజ్ చేస్తారు అని కూడా అనుకుంటున్నాను. సో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ నెక్స్ట్ వీడియోతో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు స్టే ట్యూన్, స్టే సేఫ్, బాయ్.